హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే, నాది ప్రీవియస్గా తీసుకున్న ట్రైపాడ్ ఏదైతే ఉందో అది ఒక వీడియో షూట్ చేస్తూ ఉంటే గాలికి పడిపోయింది, కిందికి పడిపోయి ఈ ఫోన్ హోల్డర్ ఏదైతే ఉందో అది విరిగిపోయింది. ఒక సైడ్ ఫోన్ పెట్టడానికి రావట్లేదు, వచ్చిన ఫోన్ కూడా జారిపోతుంది ఇందులో నుంచి పెడితే. అందుకని చెప్పేసి నేను ఇంకొకటి వేరేది ట్రై చేద్దామని చెప్పి ఆన్లైన్లో సెర్చ్ చేశాను. బట్ నాకు చాలా మంచి ప్రోడక్ట్ దొరికిందండి. ఒకటి మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగుంది, రేట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. ఈ ట్రైపాడ్ కూడా నేను ఆన్లైన్లో కొన్నాను, అది లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అప్పుడు కొన్ని వీడియో చేసినప్పుడు. సో ఇది ఒక చిన్న అన్బాక్సింగ్ వీడియో అనుకోవచ్చు మనము. అందుకని చెప్పి ఎవరికైనా యూజ్ అవుతుంది, యూట్యూబ్ వీడియోస్ తీసే వాళ్ళకి, కుకింగ్ వీడియోస్కే కానీ వ్లాగింగ్కే కానీ మీలో ఎవరికైనా యూజ్ అవుతుందన్న ఇంటెన్షన్తో నేను ఇది అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. బట్ ఇంకొకటి కెమెరా హోల్డర్ కూడా ఉందండి, ఇందులో కాంబో ప్యాక్ ఆఫర్ ఉంది. నేను మాత్రం సింగిల్గా ఓన్లీ ఫోన్ హోల్డర్ మాత్రమే ఆర్డర్ పెట్టాను. చాలా రీజనబుల్ రేట్కి నాకు వచ్చింది. క్వాలిటీ వైజ్ చూసుకుంటే కూడా చాలా బాగుంది. అసలు ప్యాకింగ్ కానీ నేను ఎలా వస్తుందో అనుకున్నాను ఆర్డర్ పెట్టినప్పుడు. కాకపోతే వాళ్ళు అమెజాన్లో పెట్టాను, ఎంత బాగా ప్యాక్ చేసి ఇచ్చారంటే అసలు చాలా నీట్గా ఉంది. ప్యాకింగ్ కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ జరగకుండా వాళ్ళంత బాగా ప్యాక్ చేశారు. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, దీనికి ప్రత్యేకంగా ఒకటి జిప్ లాక్ ఇచ్చేశారు. దాంతో ఎటు జారిపోకుండా పడిపోకుండా ఉండిపోతుంది, అంత బాగుంది. ట్రైపాడ్ లేని కుకింగ్ వీడియోస్ చేయడము ఇంకా ఏదైనా చాలా ఇబ్బందిగా అనిపించిందండి నాకు ఇన్ని రోజులు. ఎందుకంటే మనం ఫోన్ పట్టుకొని వీడియోస్ తీస్తూ ఉంటే ఫోన్ అనేది షేక్ అవుతూ వీడియోస్ కూడా మనకు అంత క్లారిటీగా ఉండవు. షార్ట్స్ తీయడానికైనా రీల్స్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉందండి ట్రైపాడ్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోస్ చేసేవారు, స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైనా ఉన్నా కానీ ఇలాంటి ట్రైపాడ్ తీసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇది తీసుకొని 8-9 మంత్స్ అవుతుంది. ఎటు ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. జస్ట్ గాలికి మాత్రము అది ఫోన్ వెయిట్ ఎక్కువ అయిపోయి కింద పడిపోయి ఫోన్ హోల్డర్ ఇరిగిపోయింది, అంతేనండి. అది మాత్రం నేను ఆన్లైన్లో మళ్ళీ సెర్చ్ చేసి వేరేది రీప్లేస్ చేస్తున్నాను. అదే విషయం మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. ట్రైపాడ్కి ఇక్కడ సెంటర్లో ఈ నాట్ కనిపిస్తుంది కదా, దీనికి మనము హోల్డర్ ఫిట్ చేసుకోవాలి. దీనికి వెనకాల స్క్రూ మాదిరిగా ఉంటుంది, 2 సైడ్స్ ఫిట్ చేసుకోవచ్చు. ఒకటి లెఫ్ట్ సైడ్కి ఇచ్చారు, ఒకటి మధ్యలో. లెఫ్ట్ సైడ్కి ఇస్తే కొంచెం గ్యాప్ వీడియోస్ ఏవైనా అప్పటికప్పుడు సడన్గా చేయాల్సి వస్తే ఆ సైడ్ హోల్డర్ ఫిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా సెంటర్ హోల్డర్తో ఫిట్ చేసుకొని ఫోన్ అనేది సెట్ చేసుకోవాలి. ఆర్డర్ పెట్టిన కాడ నుంచి ఒకలాంటి టెన్షన్ ఉండే, ఎలాంటిది వస్తుంది ఏంది, అసలు ఫోను హోల్డ్ చేస్తుందా, కెపాసిటీ ఉందా లేదా ఫోన్ హోల్డర్కి అనేసి. అందుకని రాగానే అన్బాక్సింగ్ చేసేసి అప్పటికప్పుడు ఫోన్ పెట్టి ఇలా సెట్ చేసి చూసుకునేదాకా నెమ్మది లేదండి అసలు. అక్కడికి పాత హోల్డర్కి ఫెవిక్విక్ పెట్టి కొంచెం ట్రై చేశాను, కానీ అసలు సెట్ అవ్వలేదు. లాస్ట్కి ఫైనల్గా ఇది సెట్ అయిపోయింది. బట్ చాలా సూపర్గా వచ్చింది. ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే కెమెరా ఏ యాంగిల్లో పెట్టాలి, ఫోన్ ఎలా పెట్టాలి, ఎలా సెట్ చేసుకోవాలి అనే దానికి ఈ ట్రైపాడ్కి, ఈ కెమెరా హోల్డర్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు డెఫినెట్గా వీలైతే ట్రై చేయండి. కుకింగ్ వీడియోస్కి మాత్రం ఎక్సలెంట్ అండి ఇది. మనము అసలు ఎలాంటి సెట్టింగ్స్ అవసరం లేకుండా జస్ట్ హోల్డర్కి పెట్టేసి జస్ట్ మన కెమెరా ఇలా తిప్పేసి కుకింగ్ వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. నేను కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు చాలా యాంగిల్స్ మారుస్తూ ఉంటాను, ఫోన్ ఇటు అటు. అలాంటప్పుడు ఇలా మనకు ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటేనే బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.